6 సంవత్సరాలలో 53% హాజరు మాత్రమే వేయించుకున్నారు. సగటు పార్లమెంటు సభ్యులకు హాజరు శాతం 80 కాగా ఈ న్యాయ కోవిదుడి హాజరు 53%. 6 సంవత్సరాలలో ఆయన ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. 0. సగటు పార్లమెంటు సభ్యుల ప్రశ్నలు 270. ఒక్కరొక్కరు 270 ప్రశ్నలు అడిగారు. ఇవన్నీ అలా ఉంచి ఆయన ఏమైనా డిబేట్లలో పాల్గొన్నారా, చర్చల్లో పాల్గొన్నారా? 6 సంవత్సరాలలో ఒకే ఒక్క చర్చలో పాల్గొన్నారు. సగటు భాగస్వామ్యం 156 చర్చలు. ఈ 6 సంవత్సరాలు ప్రశ్న అడగని మౌన మునిలా కూర్చున్న మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజ్యసభ సభ్యుడికి ప్రజాధనం ఎంత ఖర్చయింది? ఆయనకు అంతకుముందే ప్రధాన న్యాయమూర్తిగా పెన్షన్ వస్తుంది. ఆ పెన్షన్ సంవత్సరానికి 16 నుంచి 18 లక్షలు వస్తుంది. ఢిల్లీలో అత్యధిక సౌకర్యాలు గల లుటెన్స్ ఢిల్లీ అంటారు, అక్కడ ఒక బంగళా ఇచ్చారు. ఆ బంగళాకు అద్దె ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా సంవత్సరానికి 36 లక్షల రూపాయలు ఉంటుంది. అది ఆయనకు ప్రజాధనం నుంచి సమకూరింది. మన పార్లమెంటు సభ్యులు, మన న్యాయమూర్తులు మన ప్రజాధనాన్ని, ఈ దేశ ప్రజలు నెత్తుటిని చెమట చేసుకొని సాధించిన సంపదలు పన్నులు కడితే ఆ పన్నుల ధనం ఎట్లా వ్యర్థమవుతున్నదో ఒక్కసారి గమనించండి.